హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో మార్చి నాటికే సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. ఫ్యూచర్ సిటీ, షామీర్పేట్, మేడ్చల్ మెట్రో ప్రాజెక్టులపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి నాటికి డిపిఆర్లు సిద్ధం చేయడంతో పాటు కేంద్రం ఆమోదం తర్వాత ఏప్రిల్ నెలాఖరు నాటికి టెండర్లు పిలవాలన్నారు. మేడ్చల్, షామీర్పేట్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూడటంతో పాటుగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భారీ జంక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతోంది. ప్రతినిత్యం దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు నగరవాసులు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా రెండో ఫేజ్లో మరో 5 కారిడార్లకు డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. ఇక హైదరాబాద్ నార్త్ సిటీ, మేడ్చల్, షామీర్పేట్ ప్రాంతవాసులు ఎప్పటి నుంచో మెట్రో కోసం డిమాండ్ చేస్తుండగా కొత్త ఏడాది కానుకగా సీఎం రేవంత్ ఆయా ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా షామీర్పేట్, మేడ్చల్తో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గాలపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర వివరణాత్మక ప్రణాళికలు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 మెట్రోల డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం నుంచి ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై మంగళవారం సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మెట్రో, జేబీఎస్ షామీర్పేట్ మెట్రో, పారడైజ్ మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అలైన్మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. మేడ్చల్ మెట్రో అలైన్మెంట్ ఎన్హెచ్ మార్గంలో ఇప్పటికే ఉన్న 3 ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్లాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. షామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలన్నారు. అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. జంక్షన్లకు సంబంధించిన పూర్తి ప్రణాళికలకు తయారు చేయాలన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.